నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం గం గణపతయే నమః. గురువుగారు, సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు మారడం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటారు? మేషరాశి వారి నుంచి మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఏ రాశి వారికి ఇస్తున్నారు? అలానే ప్రతికూల ఫలితాలు ఏ రాశులకి కలుగుతున్నాయి? ఒకసారి వివరించండి. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతి నమోస్తుతే. అమ్మ, ఇది అందరూ కూడా ప్రతి మాసము ఈ గ్రహాల యొక్క పురాణము విని, అంటే అంతరిక్షంలో గ్రహాలు వాటి యొక్క చార మారినప్పుడు ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అది మేషం నుంచి మనకు ఉన్నది 12 రాశులు. ఆ 12 రాశుల్లోనే మనందరం జన్మిస్తూ ఉంటాం. నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాల్లో జన్మిస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గోచార ఫలితాలు మరి మేషరాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటివి అందరికీ వర్తిస్తాయా, వృషభ రాశి వారికి వర్తిస్తాయంటే అందరికీ వర్తించవు అమ్మ. ఆ నక్షత్రం వాళ్ళకి, ఆ రాశుల వారికి అందరికీ వర్తించవు. జన్మజాతకం అని ఎవరికి వాళ్ళకి పోర్ట్ఫోలియో ఉంటాయి. సపరేట్గా లగ్నం అని ఆధారపడి ఉంటుంది. ఆ లగ్నమే ఆత్మ, శరీరం. దాని తర్వాత మనసు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గ్రహాలు ఏంటంటే జన్మజాతకంలో ఏ ఏ రాశుల్లో నిక్షిప్తమై ఉంటాయో ఆ రాశుల నుంచి ఇప్పుడు గోచారంలో ఆ చంద్రుడు తిరిగేటటువంటి పరిస్థితిని బట్టి, చంద్రుడి నుంచి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మానసిక ప్రభావాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఈవెంట్స్ అన్నీ ఇప్పుడు జరిగిపోతాయంటే అక్కడ జరిగే దశలు అంతర్దశలు అనుకూలిస్తేనే ఇక్కడ గోచారంలో చంద్రుడి నుంచి మన యొక్క మనసు పరిపక్వత కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి వివాహం కలగాలి, వివాహం జరగాలి అనుకుంటే, వివాహంలో ఆటంకాలు లేకుండా జరగాలంటే జాతకంలో పర్ఫెక్ట్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేషన్స్ ఆధారపడి ఉంటాయి. అక్కడ జరిగే దశలు అంతర్దశలు ఇక్కడ చంద్రుడి నుంచి మంచి శుభస్థానాల్లో ఉన్నాయనుకోండి, శుభగ్రహాలై తప్పకుండా వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా వివాహం అయిపోతుంది. ఇట్లా గోచార చక్ర ఫలితాలని ఓన్లీ మానసిక ప్రభావాలుగా ఆచరిస్తూ అందరూ కూడా దీన్నే ఇదే జీవితం మాది అని ఎవరు అనుకోవద్దు. ఎవరికైనా సరే శుభకరమైన ఈవెంట్స్ ఉంటే జన్మజాతకాన్ని మాలాంటి జ్యోతిష్కుల్ని కనుక్కొని ఇది వివాహానికి శుభకాలమా, వ్యాపారానికి శుభకాలమా, అట్లాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళొచ్చా, లేకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందా లేదా వివాహం అయ్యాక, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నమే చేయండి. కానీ గోచారంలో మీకు వివాహం అయిపోతుందని మేము చెప్పినంత మాత్రాన కాదు. వారి జాతకంలో అందరికీ వివాహాలు కావు. కాబట్టి ఎవరూ మనసు మీద ఎక్కువగా దాని మీద ప్రభావం చూపకండి. ఏదైనా మేము చెప్పేటటువంటి పరిహారాలు కాస్త ఆచరించుకుంటూ మీరు చేసుకునేటటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం ద్వారా మనసు అనేటటువంటిది పదిలంగా ఉంటుంది. మానసిక భద్రత మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి ఇప్పుడు గోచారంలో ఈ సూర్య భగవానుడు ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో ఉంటాడు 16 వరకు. 17 నుంచి కూడా ఆయన కన్యారాశిలో మారుతాడు. కుజగ్రహము 17వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తర్వాత నీచస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి 18వ తేదీ నుంచి మారుతాడు ఈ నెలలో. బుధగ్రహము సింహరాశిలోంచి కన్యారాశిలోకి మారుతుంది. ఆయన కూడా కన్యారాశిలో ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన దాదాపుగా 29 వరకు ఉంటాడమ్మ ఈ సెప్టెంబర్ మాసంలో. అంటే మంచి క్షేత్రం ఆయనకి అది. అట్లాగే శుక్రుడు ఈ మాసము సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మహానుభావుడు ఆయన యొక్క స్వక్షేత్ర స్థితిగతుడే ఉంటాడు. కాబట్టి గ్రహాలన్నీ చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి మరి మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల్లో పరిభ్రమిస్తున్నటువంటి కొన్ని గ్రహాల యొక్క అవయోగాలు పోవటానికి, అట్లాగే ఏలినాటి శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు అనుభవిస్తూ శని మహర్దశలు అంతర్దశల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, వివాహ ప్రయత్నాల్లో లోపాలు కావచ్చు, గృహ సమస్యలు, భూ సమస్యలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఇట్లా ఈ శని వలన ఆలస్యాలు, ప్రతిబంధకాలు అనుకున్నవి ఏవి జరగవమ్మ. 1కి 10 సార్లు జరుగుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి జన్మజాతకంలో ఉన్న శని దోషాలు పోవటానికి ముఖ్యంగా ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వీళ్ళ కోసము, అట్లాగే రాహుకేతువుల వలన ఎంతోమందికి ఎన్నో రకాల సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాల వలన సంతాన ఇబ్బందులు, సంతాన గర్భవిచ్ఛిన్న దోషాలు, సంతానం మాట వినకపోవటం, దుర్వ్యసనాల పాలవటం, అట్లాగే కొంతమందికి వివాహం జరిగి భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండటం, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు,
దూరం అయిపోయిన వాళ్ళు 10 ఏళ్ళైనా కలవకపోవటం, వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేసుకుందామన్నా ఎవరో ఒకరు సంతకం చేయాలి, అలా చేసుకోకపోవటం, ఇట్లాంటి కోర్టు సమస్యలు తీవ్రంగా ఉన్న వాళ్ళకి. అట్లాగే ఈ సర్పదోషాల వలన ఏంటంటే అమ్మ, జన్మజాతకంలో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏ పని ముట్టుకున్నా కూడా అంతగా అనుకూలంగా సక్సెస్ జరగవు. కాదు. ఆ దోషాలు పోవటానికి విశేషంగా సెప్టెంబరు 6వ తారీఖు 7వ తారీఖు కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో నేను ఒక 6 రోజులు సెప్టెంబర్ 1 నుంచి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపాన్ని, సర్పసూక్త జపాన్ని ఆచరిస్తూ అక్కడ ఆయన దగ్గర పూజ చేసినటువంటి చిన్న సుబ్రహ్మణ్య విగ్రహాన్ని, ఓకే. అట్లాగే ఈ శని బాధలు పోగొట్టడానికి 8 రోజులు జపాన్ని ఆచరించి సెప్టెంబరు 2వ తేదీన రావులపాలెం మందపల్లి క్షేత్రం ఉంది శనీశ్వరుడు. అక్కడ శనీశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకం, పంచసూక్త రుద్రాభిషేకం చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి పాశుపత రుద్రహోమం, శనీశ్వర పాశుపత రుద్రహోమం, అనారోగ్య బాధల నుంచి తప్పించుకోవడానికి మృత్యుంజయ హోమాన్ని కూడా ఆచరించి దానికి సంబంధించిన రక్షా భస్మము, ఇవి ఎవరైతే నన్ను నా పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తారో వారి యొక్క అనుకూలతలు చక్కగా అనుకూలంగా చెందటానికి, ఈ దోషాలు పోవడానికి నా మంత్రభాగాన్ని, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి వారి యొక్క శ్రేయస్సు కోసం నేను చేసే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. నాకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వాళ్ళతో పని లేదమ్మా. జస్ట్ ఆ గోత్రనామాలు నాకు ఇస్తే నేను చేసి వాళ్ళకి నేను కావాల్సిన వీడియో పంపిస్తాను. ఆ యొక్క ఏదైతే పూజకి వాళ్ళు అనుకున్నారో ఆ సంకల్పం సిద్ధించడానికి నా వంతు మంత్రశక్తి నేను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈ సెప్టెంబర్ మాసంలో కలిగే దోషాలు నివృత్తి చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం నాకు ఫోన్ చేయడం ఒకటే మార్గం. గురుగారు, ఇప్పుడు కన్యారాశి వారి గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ మాసం మొత్తం కూడా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది, వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, కన్యారాశి వారికి గోచార గ్రహస్థితుల పరంగా చూస్తే కనుక సెప్టెంబరు మధ్య వరకు కూడా ఈ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రవితో పాటుగా కలిసి 12వ రాశిలో ఉండటం అంత మంచిది కాదు. వ్యాపారపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ముఖ్యంగా బంధువులతో కానీ విడిగా ఉద్యోగస్తులతో కానీ మాట్లాడేటటువంటి వ్యవహారాలలో పూర్తిగా వీరు ఫెయిల్యూర్స్ అయ్యేటటువంటి పరిస్థితి. అట్లాగే అనుకున్నటువంటి అభీష్టాలకి దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, అంటే కోరుకున్నటువంటి కోరికలకి దగ్గరగా ఉన్నట్టు ఉంటారు. అన్నీ కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎలాంటి బర్డెన్స్ అంటే వీళ్ళు కష్టపడతారు, ఎంత కష్టపడినా అవతల వాడి కోసం ఉద్యోగంలో ఎంత కష్టపడి పనిచేసినా వీరికి తగినటువంటి గుర్తింపు రాకపోగా వీళ్ళు పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ వాళ్ళ పై అధికారులు ఉంటారు కదా, యజమానులు అంటారు, వాళ్ళ ద్వారా ఏదో ఒక నొక్కుళ్ళు మాటలు పడుతూనే ఉంటారు. అంటే వీళ్ళు తెలివితేటలతో ఏదో ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళ ముందు అనుకుంటారు. వాళ్ళకేంటంటే కొంతమందికి ఈర్ష్య కుళ్ళు ఉంటాయి కదా, అలాంటి పరిస్థితులన్నీ వీళ్ళకి సెప్టెంబర్ 17 వరకు ఆపోజిట్ చేసి వీళ్ళని అపోజ్ చేసుకుంటూ ఉంటారు. దానివలన వీళ్ళు అరే నేను దేనికి పనికిరానేమో, ఈ ఉద్యోగంలో నాకంటూ ఒక స్థిరత్వం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను పడ్డ కష్టమంతా వృధానేనా, ఇంత చదువుకున్నాను, ఇంత తెలివితేటలు ఉన్నాయి. చదువు ఉన్నవాడికైనా చదువు లేని వాడికైనా తెలివైతే ఉంటుంది కదమ్మా. ఏదో సందర్భంలో వాడికి ఏదో గ్రహస్థితి ఏ జాతకంలోనో అవకాశం వస్తుంది, దశలో అంతర్దశలుగా. అంటే సెప్టెంబర్ 15-16 వరకు కూడా వీరికి ఇదే పరిస్థితి. తర్వాత వీళ్ళకి అది రివర్స్ అవుతుంది. ఉద్యోగంలో వీళ్ళకంటూ ఒక కంటిన్యూటీ పెరిగే అవకాశం వస్తుంది, వీళ్ళ స్టామినా గుర్తించే పరిస్థితి వస్తుంది, మంచి ఉద్యోగ అవకాశాలు, ఇంకా దీన్ని మించిన అవకాశాలు లభించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కన్యారాశి వారికి కొంచెం ఆలస్యం అవుతుందేమో, ఎందుకంటే శని దృష్టి ఉంది, వక్ర శని దృష్టి ఉంది, ఆలస్యం అవుతుందేమో కానీ మంచి జీవితానికి ఇది ఒక రహదారి అవుతుంది. అట్లాగే ఏదైనా అప్పులున్నా అవి తీర్చడానికి వీరి యొక్క ఆలోచన శక్తి రకరకాలుగా ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళని ఆ ఫోర్స్, అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆ ఫోర్స్ని తట్టుకునే స్వభావం తెలివితేటలతో ఏదో ఒక రకంగా మభ్యపెట్టి వాళ్ళని తిరిగి పంపించేటటువంటి స్టామినా కలుగుతుంది. కాబట్టి ఉన్నంతలో రవి బుధుల యొక్క అనుగ్రహం సెప్టెంబరు 17 తర్వాత చాలా అత్యద్భుతంగా ఉంది. కాబట్టి ఇది ఒక బుధాదిత్య యోగంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే విడిపోయినటువంటి తండ్రి దూరంగా అయిపోయి వీళ్ళతో మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. బంధువులు దూరం అయిపోతూ ఉంటారు, ఏడ్చే బంధువులు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎదుగుతున్న కొద్దీ చూసి దూరం అయిపోయిన బంధువులు, లేకపోతే వీళ్ళని మనం టచ్ చేయలేనురా బాబు, వీళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళంతా కూడా ఏదో సందర్భంలో చక్కగా వచ్చి కలిసి మాట్లాడి మళ్ళీ అరే మనం తప్పు పట్టాము, ఇతను కరెక్టు అనేటటువంటి స్థాయి కన్యారాశి వారికి కలుగుతుంది.
సరే, ఇక శుక్రుడి గురించి చెప్పాలంటే ఈ కన్యారాశి వారికి అత్యద్భుతమైనటువంటి ధనయోగం కలుగుతాం. విశేషమైనటువంటి ధనయోగం. బాగున్నాడు శుక్రుడు. ఆయన సొంత క్షేత్రంలో తులారాశిలో శుక్రుడు ఉన్నాడంటే స్త్రీ మూలక ధన లాభం కలగచ్చు. కుటుంబంలో భార్య వలన కావచ్చు, ఒకవేళ స్త్రీ అయితే భర్త వలన కావచ్చు, సుఖము సౌఖ్యము, మంచి ఆహార సంపద, కోరినటువంటి ఏదైతే ఆహారమో అదంతా కూడా కుటుంబంలో వీరు ఎవరికి చెప్పకుండానే వీరి మనసులో అనుకున్నటువంటి ఆహారం వీరికి సంపదగా లభిస్తుంది. అదే కదమ్మా తృప్తి. ఎవడెంత సంపాదించినా ఆ తిండి కోసమే. ఆ తిండి ఇంట్లో సరిగ్గా లేకపోతే స్త్రీకైనా పురుషుడికైనా ఇబ్బంది. ఇప్పుడు ఉద్యోగరీత్యా స్త్రీలు కూడా బయటకు వెళ్తూ ఉంటారు. వారు అన్నీ చేసుకోవాలి, అన్ని పనులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉంటూ మళ్ళీ భర్త ద్వారా బాధలు పడేవాళ్ళు ఉంటారు, అత్తమామల ద్వారా బాధలు పడేవాళ్ళు ఉంటారు, పిల్లల ద్వారా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. ఇంత చేసి ఇంత ఉంటుంది వాళ్ళంతా వాళ్ళు ఆహారాన్ని సరిగ్గా స్వీకరించలేని పరిస్థితి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక వినోదాల్లో పాల్గొనటము, లేకపోతే వాళ్ళ ఇంటికి ఎవరినైనా చుట్టాలని పిలుచుకోవటము, అంటే బంధువుల్ని పిలుచుకోవటం, ఫ్రెండ్స్ని పిలుచుకోవటం, తండ్రి తరపు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఆ స్త్రీ పురుషుల్లో ఎవరిదైనా సరే కన్యారాశి అయితే కుటుంబంలో అత్యద్భుతమైనటువంటి సుఖము సౌఖ్యము కలుగుతుంది. కొంతమందికి వివాహపరమైనటువంటి అనుకూలతలు కూడా అత్యద్భుతంగా కలుగుతాయమ్మా. వివాహపరంగా కూడా ధనము ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కావచ్చు. మరి కొంతమందికి వివాహం అవటం ద్వారా ధనం కూడా వస్తుంది కదా. అట్లాగే ఈ యొక్క కన్యారాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ చాలా అత్యద్భుతంగా నిండబడి ఉంటుంది. అట్లాగే ధనము కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా, ఎందుకంటే చరరాశి అది. డబ్బు అయితే విపరీతంగా వస్తుంది, అది వస్తుంది జాతకంలో. మళ్ళీ గబాల కొంతమంది అంటారు, గురువుగారు మీరేమో చదువుతున్నారు మాకు రావట్లేదు. జాతకంలో ఏ వ్యాధిపతి దశ నడిస్తే ఈ శుక్రుడు అనుకూలించడు. అక్కడ వ్యాధిపతి శుక్రుడు అయితే కనుక డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అప్పులు చేసిన దానికి ఖర్చు అవుతుంది తప్ప ఏది రాదు. కానీ ఇదే రాశి కనుక అయినట్టు వాళ్ళకైతే కనుక సిరి సంపదలు, భోగభాగ్యాదులు, కుటుంబ సౌఖ్యము, అట్లాగే వివాహ సౌఖ్యము కలగడానికి శుక్రుడు చాలా ప్రతిబింబిస్తున్నాడు. తండ్రి గారి యొక్క ఆస్తి ఏదైనా కలవటానికి అవకాశం ఉంటుంది, కలిసి వస్తుంది. కాబట్టి ఉన్నంతలో బుధుడు శుక్రుడు ఈ కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉన్నారు. కుజుడు కూడా లాభంలో ఉంటున్నాడు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు లాభంలోకి వచ్చినప్పుడు వీరు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసి ఎన్ని అవమానాలు పడ్డారో ఉద్యోగంలో అన్ని అవమానాలకి తగ్గ ప్రతిఫలంగా వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి అత్యద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే 11వ స్థానంలో నీచస్థిత కుజుడు ఉచ్చస్థిత గురుడితో కలిసి ఉండటం వలన, ఆ గురుడు కూడా బుధుడి యొక్క నక్షత్రంలో ఉండటం వలన వీరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడానికి కుజుడు గురుడు ఇద్దరు సహకరిస్తారు. లెక్క ప్రకారం కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కదా అని చెప్పి మనం దాన్ని వేరే రకంగా నెగిటివ్గా తీసుకోగలం. 11వ స్థానం గొప్పది. ఉద్యోగాల్లో వీరు, అంటే ఉద్యోగం కాదు, ఏ ప్రయత్నాలైనా గృహపరంగా భూపరంగా వీరికి చక్కటి సౌలభ్యకరమైనటువంటి ఉన్నత గృహాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఉన్నతమైనటువంటి గృహయోగం కలుగుతోంది. ఆకస్మికంగా కలుగుతాయి. ఏదో ఒక ఆస్తిలో అమ్మటం ద్వారానో, వీళ్ళకి కలవడం ద్వారానో, లేకపోతే ఎక్కడో మా ఆస్తి ఉంది, వీళ్ళకి పెద్దవాళ్ళ ఆస్తి ఉంది అని చెప్పి తెలియటం ద్వారా వెంటనే వెళ్ళడం, దాన్ని చూసుకోవటం, దాన్ని అమ్మేసేసి వీళ్ళు ఏదైనా ఆస్తిని కొనడం, ఇట్లా భూపరమైనటువంటి అకస్మాత్తుగా గృహయోగం. కరెక్ట్, మా భాష బాగానే పట్టేసావు. అకస్మాత్తుగా గృహయోగము, అట్లాగే దాని ద్వారా ధనలాభము, ఉద్యోగంలో ప్రమోషన్స్, చేసే ప్రయత్నాలలో విపరీతమైనటువంటి చక్కటి ఫలితం కనబడటం, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చక్కగా కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఆధిపత్యపరంగా ఆయన ఉన్నటువంటి స్థానపరంగా కుజుడు బాలేదు కాబట్టి కాస్త కుజగ్రహానికి జపం చేసుకొని ఒక బ్రాహ్మడికి 7 కిలోల దానము, కందిపప్పు దానం ఇవ్వటం అత్యంత శ్రేయస్కరం. ఏ రోజు దానం ఇచ్చుకోవాలి? మంగళవారం. ఒక్క మంగళవారం ఇచ్చినా చాలమ్మా. లేదా వచ్చేటటువంటి ఈ 45 రోజుల్లో వచ్చేటటువంటి 6 వారాలు 7 వారాలు ఉంటాయి కదా, ఆ 7 వారాలు కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, లేదా కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణం ఒక 70 సార్లు చదువుకొని ఆ బ్రాహ్మడికి దానం చేయడం ద్వారా ఆ బ్రాహ్మడి యొక్క సంతోషం వీరికి ఆశీర్వచనంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి సరే, సప్తమంలో శని ఉన్నాడు, వివాహ ఆలస్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కన్యారాశి వారికి ఉద్యోగంలో కూడా ఇందా చెప్పినట్టుగా రాహువు కూడా ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆయన కుజ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చక్కటి ఉద్యోగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ రవి శుక్ర బుధ కుజ ఈ 4 గ్రహాలు కన్యారాశి వారికి ఈ నెల మధ్య నుంచి బాగుంటున్నాయమ్మా. కాబట్టి ఈ నెల వరకు కూడా కొంత ఆదిత్య హృదయం చదువుకోవాలి. 16వ తారీఖు వరకు
సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం, అంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు బాలేనప్పుడు ఏం చేస్తాడు? తర్వాత ఆరోగ్యపరంగా కూడా కొంచెం వెళ్తూ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు. ఏదైనా బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కాపాడుకుంటూ ఉంటాడు. ఓకే. ఏదేమైనా ఆదిత్య హృదయం ఈ నెలల్లో చదవటం వీరికి అత్యంత శ్రేయోదాయకం కన్యారాశి వారికి. దాని ద్వారా ఆరోగ్యంతో పాటుగా తండ్రిపరమైనటువంటి ఏ సమస్య ఉన్నా వీరికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. ఉద్యోగరీత్యా చక్కటి అనుభవం అనేటటువంటిది పెరిగి ఆర్థికంగా లాభం పొందడానికి ఉద్యోగ వ్యవస్థలో వీరికంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఓకే. పోతాయి అనుకున్న వాళ్ళకి. అట్లాగే ఉద్యోగం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ధనపరంగా ఏదైనా లాభం కలగడానికి అవకాశం కూడా కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా చదువుకోవాలి. తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.